ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే ఖమ్మం జిల్లాలో అగమ్య గోచరంగా గురుకుల పాఠశాల మనకు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి కూడా పెండింగ్లో డైట్ ఛార్జీలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. మెనూ నిర్వహణలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ ఇవన్నీ ఎలాగంటే ఇప్పుడు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బట్ ఈ గురుకుల పాఠశాలన్నీ కూడా ఒకప్పుడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలోనే వచ్చినట్లు మనకు తెలుస్తోంది. సో చాలా అంటే చాలాగా దయనీయ పరిస్థితుల్లోని ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపల్ని కూడా అక్కడ ఉన్న ఓనర్లు ఒత్తిడి తెస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఎందుకు ఇంత దీన స్థితికి గురుకుల పాఠశాల రావడానికి గల కారణాలు ఏంటి అసలు? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, కస్తూరిబా పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా తయారైంది. గత ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్ నెలల నుంచి మొదలుకొని ప్రస్తుతం జనవరి మంత్ ఎండింగ్ వరకు కూడా ఆయా గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించినటువంటి విద్యార్థుల సంక్షేమం పట్ల కూడా ఏమాత్రం కూడా దృష్టి సారించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే గత సెప్టెంబర్ నెలల నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు డైట్ ఛార్జీలు ఇవ్వకోకుండా, ఎటువంటి మెను అమలవుతుందని చెప్పేసి పరిశీలించుకోకుండా, కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కనుసైగల్లో ప్రధానమైన అధికారులు, కాంట్రాక్టర్ అందరూ కలిసి విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి మెను దోపిడీ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఖమ్మం జిల్లాలో దాదాపు 25,000 మంది పైగా అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గ్రూపులకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యార్థుల అభ్యున్నతి కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం దృష్టి సారించాల్సిన వాళ్ళు కొంత తాత్సారం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాల నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి ఎవరైతే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ తో పాటు శానిటేషన్ కాంట్రాక్టర్స్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్స్ ఒక్కొక్క గురుకులానికి 4 చొప్పున ఎంప్లాయీస్ ని పెట్టి నడిపించాల్సినటువంటి వీళ్ళు కేవలం ఒక్కరితో, ఇద్దరితో అక్కడ ఉన్న శానిటైజేషన్ వరకు నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు ఈ పేరుతోటి ఒక్కొక్క గురుకులానికి 40,000 రూపాయల చొప్పున విడుదలవుతున్నటువంటి ఈ డబ్బులన్నిటి కూడా పూర్తిస్థాయిలో ఆ నిధులన్నిటి కూడా కాజేస్తున్నట్టుగా అటు అధికారులు, ప్రధానమైనటువంటి కాంట్రాక్టర్ అందరూ కలిసి కుమ్మక్క అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఖమ్మం జిల్లాలో గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క స్థితిగతుల్లో ప్రధానమైనటువంటిది మెను నిర్వహణ. గత కొంతకాలంగా గుడ్డి ఇవ్వకోకుండా విద్యార్థుల దగ్గర నుంచి కూడా గురుకులాల గుడ్డు మాటగా వ్యవహరిస్తున్న తీరును చూస్తా ఉంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే టెండర్ వేసుకున్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో, అంటే ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 రూపాయలు, కానీ మార్కెట్ బహిరంగ మార్కెట్ ధర 7 రూపాయల నేపథ్యంలో 5 రూపాయలకి మేము గుడ్డుని సప్లై ఇవ్వలేమని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 4 నెలలుగా విద్యార్థులకి గుడ్డు ఇవ్వకపోవడంతో పాటు మిల్క్ కూడా తగిన స్థాయిలో మిల్క్ తీసుకోవడం లేదు. విద్యార్థులకి 0.1710 వరకు వీళ్ళందరికీ కూడా పాలు తీసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్స్ కేవలం తక్కువ మోతాదులో పాలు తీసుకుంటే విద్యార్థులు ఇక్కడ కూడా దోపిడీ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఇదొక భాగం అయితే, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ చదువు కోసం పాలకవర్గం చేసేటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్స్ సంబంధించి అద్దె భవనంలో గురుకులాలను కొనసాగించిన ఫలితంగా దాదాపు గత సెప్టెంబర్ నెలలో నుంచి ఖమ్మంకి సంబంధించినటువంటి గురుకులాలలో విద్యార్థులను ఉంచడం ఫలితంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే అరకొర సౌకర్యాల మధ్య తన చదువులు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఫీజు సరైన సమయంలో అద్దెలు చెల్లించకపోవడంతో గురుకుల పాఠశాల బిల్డింగ్ ఎవరైతే ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ కొన్ని సందర్భంలో కూడా ఎంప్లాయీస్ ని, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇదే నేపథ్యంలో చాలా చోట్ల శిథిలావస్థ ఉన్న బిల్డింగ్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ రాబోతామని చెప్పేసి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశాలు ఇవన్నీ కొంత ఆశ చిగురించినప్పటికీ, కానీ ఈ గురుకులాలు ప్రస్తుతం గత 5 నెలలుగా ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటూ తీవ్రమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఈ అవస్థలకు పరిష్కారం చూపించాల్సినటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే తల్లిదండ్రులు కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు, వీళ్ళు ప్రభుత్వంపై, అక్కడ ఉన్నటువంటి అధికారులపై, స్టాఫ్ పై వదిలేసినటువంటి విద్యార్థులకు భవితవ్యం ప్రస్తుతం చదువుల్లో కూడా వెనుకబాటు తత్వం కనబడతా ఉంది. రిజల్ట్స్ అరకొరగా వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థుల నాణ్యత కొరవడింది. గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన పర్యవేక్షణలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే అకాడమిక్ టీం ఉందో ఈ అకాడమిక్ టీము కనీసం జిల్లాకి కనీసం 8 నుంచి 15 సార్లు కూడా విజిటింగ్ చేసి గురుకులాల్లో ఉన్నటువంటి దయనీయమైన స్థితిగతులను కూడా పరిశీలించి అక్కడ విద్యార్థుల చదువులు ఏమి వెనుకబడుతున్నారు, ఏ ఎడ్యుకేషన్ లో వీక్ ఉన్నారో, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చేటువంటి రోజుల్లో కనీసం అకాడమిక్ కమిటీ కూడా కనీసం
కనీసం ఇటువైపు దిక్కు చూసినటువంటి కూడా పరిస్థితి లేదు. అంటే ఇలాంటి నేపథ్యం ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంటే కనీసం ఆ ఉన్నత అధికారులని అంటే ఖమ్మం జిల్లాలో ఆర్సీఓలు ఎవరైతే ఉన్నారో బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ తో పాటు బీసీ ఎస్సీ వెల్ఫేర్ చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు కూడా దీని పట్ల సీరియస్ గా లేకపోవడంతో కొంత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. జిల్లాలో కలెక్టర్ కావచ్చు, ఇటు ఎలక్షన్ జరిగినాయి, ఎలక్షన్ నిర్వహణ కొత్త గవర్నమెంట్ మారింది, కొంత పని ఒత్తిడిలో ఉన్న అధికారులు ఎవరు కూడా గురుకులాల వైపు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటిది కూడా తెలియకపోవడం, విద్యార్థుల భవిష్యత్తుకి తీవ్రమైన మారేటువంటి ప్రమాదం ఉన్నారు. చదువుల్లో వెనుకబడతాను, మెను అమల్లో వెనుకబడతానం తోటి విద్యార్థులు ఈ సంవత్సరం తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి కాలేజీలతో కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ లో కూడా కొంత అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా సరే విద్యార్థుల భవితవ్యం కోసం తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే స్టేట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం ఫలితంగా రాజ్యంగా ఇన్స్టిట్యూషన్స్ లో టెండర్ వేసిన వాళ్ళు, కాంట్రాక్ట్ వేసిన వాళ్ళు చెప్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. వరుణ్, ఉపేంద్ర, అయితే విద్యా వ్యవస్థలో అటు మెనూలో కూడా పూర్తిగా అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదంటే అక్కడ అధికారుల లోపమా లేదంటే ప్రభుత్వ లోపమా? అసలు ప్రజెంట్ విద్యార్థుల పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది అసలు? వరుణ్, ఇక్కడ లోపాలకు సంబంధించి లోపాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ సరిచేయాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా సరిచేయకపోవడంతో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. అంటే ప్రధానంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకి ప్రస్తుతం ఫ్రూట్స్, ఎగ్స్ ఇవ్వకపోవడం, మెనూ సక్రమంగా అమలు చేయలేకపోవడం, మెనూ బూస్ట్ ఇట్లాంటి అదనంగా ఇచ్చేటువంటి ఏదైతే కాస్మోటిక్ ఛార్జీలు ఉన్నాయో కాస్మోటిక్ ఛార్జీల లాగానే కొంత గొర్రెతో ఒక బెత్తడం సామెతలాగా కొద్దిగా ఇవ్వడం ఫలితం కూడా కొంత తీవ్రమైన ఇబ్బంది జరుగుతా ఉన్నారు. గతంలో 8th నుంచి +2 +3 వరకు కూడా విద్యార్థులందరికీ శానిటరీ నాప్కిన్స్ కోసం కూడా అదనంగా ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలతోటి ఆ నాప్కిన్స్ కూడా విద్యార్థులు స్వతహా కొనుక్కోవడం ఇంత భారంగా మారుతా ఉంది. అటు ఎయిర్ కటింగ్ కోసం కూడా ఇచ్చేటువంటి అటు సోపులకి ఇచ్చేటువంటి సోప్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండడం ఫలితంగా మొత్తానికి గురుకుల పాఠశాల యొక్క స్థితిగతిని మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు అంచనా లేరు. కానీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్ వ్యవస్థలో కావచ్చు, ప్రధానంగా గురుకుల వ్యవస్థలో కావచ్చు సక్రమైనటువంటి దృష్టి సారించి ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గురుకులాలకు సంబంధించి అటు ప్రధానమైన వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలతో పాటు అటు కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో కూడా ఆ రకమైనటువంటి మెనూ ఇంప్లిమెంటేషన్ అనే అంశాల గురించి తీవ్ర స్థాయిలో అక్కడ జరగట్లేదు, అక్కడ తీవ్రమైన అన్యాయం విద్యార్థులకు జరుగుతా ఉందనేటువంటి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పటికే విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి, గురుకుల విద్యార్థులకు సక్రమైన మెనుతో పాటు విద్యా వ్యవస్థను అందించాలి. మెరిట్ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులు అందరూ కలిసి అక్కడ చదువుతా ఉన్నారు. మెరిట్ విద్యార్థి సరైన విద్యను అందించకపోతే రానున్నటువంటి ఏదైతే ఏ లక్ష్యంతో గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారో ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అనుగుణంగా ఈ రోజు ఆ రకమైనటువంటి కార్యాచరణ ఉండకపోవడం ఫలితంగా జిల్లాలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన అవకాశం ఉంది. అని ఇప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకంతో ప్రజానీకం ఏదైతే ఆశతో ఎన్నుకున్నారో ప్రిన్సిపల్ తో పాటు ఉన్నతాధికారుల లక్ష్యంతో పాటు సరైనటువంటి మెను అంటే మెనుతో పాటు పెంచి మెనును అమలు చేసే విధంగా కూడా ఆ రకంగా చర్యలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో గురుకుల పాఠశాలలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల పరిస్థితి కూడా వచ్చే గురుకుల అవకాశం ఉంది. అక్కడ కేవలం విద్యా వ్యవస్థ అంటే ప్రధానంగా రేపు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది, మార్చిలో ఎగ్జామినేషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఎగ్జామినేషన్ నిర్వహణ కూడా కొంత ఆటంకంగా మారేటువంటి విద్యార్థులు కనబడతా ఉంది. పూర్తి సిలబస్ వాళ్ళ గ్రోత్ పెంచేందుకు కోసం కూడా ఆ కమిటీ ఆ రకంగా చేయకపోవడం, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా క్వార్టర్స్ లేకపోవడం, అక్కడ పర్యవేక్షణ కొంత లోపంగా కనబడతా ఉంది. ఒక కంప్యూటర్ సక్రమంగా పనిచేయకపోవడం, ఇవన్నీ గురుకుల పాఠశాల ఉంది. అక్కడ ఎవరిని కూడా విజిట్ చేసే అవకాశం లేదు, కేవలం అధికారులకు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థుల యొక్క కష్ట సుఖాలని పాలు పంచుకునేటువంటి ఒక్క ఆఫీసర్ కూడా లేకపోవడంతో జిల్లా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇకనైనా గాడిలో పెట్టాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. లేని పక్షంలో గురుకుల పాఠశాల యొక్క స్థితిగతుల్ని సక్రమంగా నెరవేర్చేటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అలాగే గురుకులాల్లో రిక్రూట్మెంట్ పైన విచారణ జరిపించాలనే డిమాండ్ తో పాటు అదనంగా
ఈ మెను నిర్వహణతో పాటు కాంట్రాక్టర్స్ ఈ ఏదైతే నెలవారీగా శానిటైజేషన్ విషయంలో జరుగుతున్న అక్రమాలను కూడా నియంత్రించేందుకోసం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తేనే లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతాను కూడా ఇప్పటికే ప్రకటిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే గురుకుల వ్యవస్థని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టు కాలంలో నడిపే విధంగా అంతకు మించి నడిపే విధంగా కూడా చర్యలు చేపట్టకపోతే గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క భవితవ్యం అగమ్యగోచరంగా మారుతుంది అనేటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్.